కుమార్ అండి. మా తండ్రి పేరు కూతాడి ముత్యాల స్వామి. మా తండ్రి గారి పేరు మీద 1962లో మా ఫ్రీడమ్ ఫైటర్ కింద 5 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది. సర్వే నంబర్ 86/2. యాక్చువల్లీ ఒరిజినల్గా 86/1 అనేది టోటల్ గవర్నమెంట్ ల్యాండ్ నుంచి 5 ఎకర్స్ ముత్యాల స్వామికి అలాట్ కాగా మిగతా 9 ఎకరాల గుండెలు 9 ఎకరాల ఒక 10 గుంటలు ఉందో అది మొత్తం గవర్నమెంట్ కిందనే చూపింది. ఆ డాక్యుమెంట్స్ కూడా మా దగ్గర ఉన్నది ఇప్పటికీ కూడా. ఇక ఇన్నేళ్ళ నుంచి మా ఇల్లు కూడా ఇక్కడ 2 రూమ్స్ ఇల్లు ఉన్నది. ఆ ఇల్లు నుంచే మేము వ్యవసాయం చేసేది ఇక్కడ మొత్తం 5 ఎకర్స్ ల్యాండ్. ఆ రూమ్స్ మా ఫాదర్ మదర్ ఇదే రూమ్లో ఉండేది. 60 ఏళ్ళ కింద కట్టిన 2 రూమ్స్ కూడా ఈరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి కూలగొట్టడం జరిగింది. మన టెంపుల్ అమ్మవారి ముత్యాలమ్మ టెంపుల్ కూడా మా 60 ఏళ్ళ కింద మా ఫాదర్ గారు కట్టింది. ముందు గేట్లు కూడా 2 గేట్లు ఉంటే అది కూడా కూలగొట్టేసారు. అమ్మవారి గేట్ ఎదుర్కొన్నా కానీ అమ్మవారిది అనుకోకుండా దౌర్జన్యంగా చేసి కూలగొట్టేసారు మధ్య 3 గంటలకు వచ్చేసి. దీనికి మాకు న్యాయం కావాలి. దీని తరఫు నుంచి మాది ఎరకల కమ్యూనిటీకి చెందిన వాడిని నేను. షెడ్యూల్ ట్రైబ్ ఏకల గవర్నమెంట్ నుంచి వచ్చింది ఫ్రీడమ్ ఫైటర్ కింద. నోటీస్ ఇంతవరకు నోటీస్ లేదండి. ఇది ఇంతవరకు ఆ కొత్త గుడి కూడా స్థలం మేమే ఇచ్చినాం. బంగారు మైసమ్మ టెంపుల్ పేరు అది వాళ్ళు ఒకసారి లోకల్గా మీటింగ్ పెట్టుకొని 2 సార్లు మీటింగ్ కండక్ట్ చేసి గుడి గురించి మాకు ఇంత స్థలం కావాలని అడిగారు. వాళ్ళు మినిట్స్ కూడా బుక్స్ రాసుకున్నారు. ఆ మినిట్స్లో కూడా మా సంతకాలు కూడా ఉన్నది. మా ఫ్యామిలీది, మా బావది, మా అన్న కొడుకుది, నాది 2 సార్లు మీటింగ్ కండక్ట్ చేసిన కమ్యూనిటీల్లో. చేసిన తర్వాత సరే ఈ గుడిని కావాలని వాళ్ళు ట్రై చేసిండ్రు. మేము దానికి ఒప్పుకోలేదు. ముత్యాలమ్మ గుడిని, మా ఫాదర్ కట్టిన గుడిని. ఆ తర్వాత సరే అని వాళ్ళ కొంత స్థలము ఒక 150 గజాలు అడిగి 300 గజాలు తీసుకున్నారు వాళ్ళు. కరోనా పీరియడ్లో నైట్లా కట్టేసిండ్రు. అది వాళ్ళకి వాళ్ళు ఇంకా వాళ్ళు ల్యాండ్ కూడా కట్ చేసి డిమాండ్ ఏం చేస్తారు గవర్నమెంట్ అక్కడ మా ల్యాండ్ ఇప్పుడు తుమ్మ చెట్లు కూడా కొట్టేసింది సార్. లాస్ట్ 23 అక్టోబర్ 2 రోజే మా ఫాదర్ పెట్టిన తుమ్మ చెట్లు ఒక 12-13 మొత్తం వాళ్ళు మొత్తం డిమాలిష్ చేసి కట్ చేసి కట్టెలని ఎత్తుకుపోయారు. కబ్జా చేయడానికి కూడా చూసారు వాళ్ళ ల్యాండ్. అది మిగతా ల్యాండ్ని. ఆ ల్యాండ్ కూడా నేను కోర్టులో కేసు వేసినాను. అది కబ్జా చేయడానికి కూడా భూమి పూజ చేశారు అక్కడ. ఈ గుడి కాకుండా అక్కడ రూమ్లు కట్టడానికి కబ్జా చేయడానికి చూస్తే దాన్ని కూడా. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇచ్చిన మీకు ల్యాండ్కు వ్యవసాయం చేస్తారా లేకపోతే వెంచర్ ప్లాటింగ్ ఏమైనా చేస్తారా? అవన్నీ అప్పుడు మేము అమ్మినాం ల్యాండ్. అది అన్ని ఎదురుగా కనిపించే ఇళ్ళన్నీ ఇందులో కమిటేషన్ చేసి అది అమ్మడం జరిగింది. మాకు ప్లాట్స్ కూడా ఉన్నాయి అందులో మాది. ఇప్పుడు ఆ సైడ్ ఎదురుగా ఇల్లు, అది షెడ్డు, దాని పక్కకు 3 ప్లాట్లు మాదే. అది ఆ వెంచర్లో. ఆ వెంచర్లో ఎందుకు తీసుకున్నామంటే వాళ్ళు కొంత ల్యాండ్ అమ్మినప్పుడు 2003లో అప్పుడు వాళ్ళకు కొంత డబ్బులు వాళ్ళు ఎవరికి అమ్మినాము వాళ్ళు మాకు డబ్బులు రాకుండా ఆ డబ్బుల కింద మేము ఆ ల్యాండ్ తీసుకున్నాం. ఈ ల్యాండ్ కూడా మిగతా ల్యాండ్ కూడా మాకు ఇచ్చేసి గోడ కట్టిండు కంపౌండ్ వాళ్ళు. కంపౌండ్ వాళ్ళ చెట్లు, ఈ గుడి ఇవన్నీ మా ఫాదర్ పీరియడ్. నాకు నేను మీడియా మిత్రులను కోరుతున్నాను, మాకు న్యాయం చెందిన వాడిని ఇంత దౌర్జన్యం చేస్తున్నారు. మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకుంటున్నా వాళ్ళు మాకు సాయం చేయగలరని మనవి. ఇంకోటి ఆ బుక్కులు అది బ్యాగ్ ఏది?